అందరూ అంటుంటారు మన యేసుప్రభు ప్రేమ కలిగినోడు కదండి, ఎన్ని పాపాలు చేసినా. ప్రతిదానికి కూడా ఒక లిమిట్ ఉంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? ఒక దాంట్లో నీళ్ళు తీసుకురండి, ఆ బాటిల్లో నీళ్ళు తీసుకురండి. ఒక దాంట్లో చెప్తా, తొందరగా ఒక గ్లాసులో నీళ్ళు పట్టుకురండి. ఇడిదే, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇడిదే, ఈ కప్పు ఎన్ని నీళ్లు పట్టగలదు? ఇప్పుడు నీళ్లు పోస్తున్నాము, ఎన్ని నీళ్లు పట్టగలదు? ఇది ఎంతవరకు నిండగలదో అంతవరకే. దీనికి మించి ఎక్కువయ్యాయి అనుకో నీళ్ళు, ఏమైపోతున్నాయి? ఎక్కువైతే ఏమైపోతున్నాయి? ప్రతిదానికి కూడా ఒక హద్దు ఉంది. ఒక హద్దు ఉంది. మరణకరము కాని పాపం వేరు, మరణకరమైన పాపం వేరు. మరణకరము కాని పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు కదంటే క్షమిస్తాడు. హద్దు దాటితే మాత్రం ఎవ్వరు కాపాడలేరు, ఎవ్వరు కూడా కాపాడలేరు. లిమిట్ ఇచ్చాడు. దీంట్లో ఎంతవరకు నీళ్లు పట్టగలవో అంతవరకే పట్టగలవు, కానీ అంతటికంటే ఎక్కువ పోసామనుకో. వాక్యంలో మరొక మాట కూడా ఉంటుంది. ఏంటో తెలుసా? అధికముగా దుర్మార్గం పనులు చేయమాకు, అలా చేస్తే నీ కాలానికంటే నువ్వు ముందుగా చచ్చిపోయే ప్రమాదం ఉంది. ఎందుకు ఆ మాట రాశాడు? యేసుప్రభు ప్రేమ కలిగినోడు కదా, క్షమించేస్తాడు కదా అంటే క్షమిస్తాడు కాదండు. కానీ చేయాల్సిన దానికంటే ఎక్కువగా చేసినప్పుడు, అధిక దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు మనం ఈ లోకాన్ని విడిచే ప్రమాదం ఉంటుంది.